ఆ నలుగురు అందరి బంధువయ్య లాంటి హార్ట్ టచింగ్ సినిమాలు తెరకెక్కించిన చంద్ర సిద్ధాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆటగాదురా శివ. కన్నడలో ఘన విజయం సాధించిన రామ రామర సినిమాకు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటుడు దొడ్డన్న, ఉదయ్ శంకర్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదిలు కీలక పాత్రలో నటించారు. దాదాపుగా 3 ఏళ్ల విరామం తర్వాత చంద్ర సిద్ధాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఆటగాదురా శివపై ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో చూద్దాం. కథ ఏంటంటే, జగ్గయ్య అలియాస్ దొడ్డన్న తలారి ఊళ్ళో పశువులకు వైద్యం చేస్తూ ఉండే జగ్గయ్య ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినప్పుడు వెళ్ళి తలారి బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. అలా ఉరిశిక్ష పడ్డ ఖైదీగా గాజులు మర్రి బాబ్జీ ఉదయ్ శంకర్ని తీసుకునేందుకు రావాల్సిందిగా జగ్గయ్యకు కబురందుతుంది. జగ్గయ్య బయలుదేరే సమయానికి బాబ్జీ జైల్లో సెంట్రీని గాయపరిచి పారిపోతాడు. బయటకు వచ్చిన బాబ్జీ చాలా దూరం పరిగెత్తి చివరకు జీపులో వెళ్తున్న జగ్గయ్యనే లిఫ్ట్ అడుగుతాడు. కొద్ది దూరం ప్రయాణం తర్వాత పేపర్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ పరారంటూ వచ్చిన ప్రకటన చూసిన జగ్గయ్య బాబ్జీని గుర్తుపడతాడు. అయినా ఏం తెలియనట్టే ప్రయాణం కొనసాగిస్తారు. వారి ప్రయాణం చివరకు ఎలా ముగిసింది, ఈ ప్రయాణంలో వాళ్ళకు ఎదురైన అనుభవాలేంటి, కలిసిన వ్యక్తులు ఎవరు అన్నదే మిగతా కథ. ఇక విశ్లేషణ ఏంటంటే, కన్నడలో ఘన విజయం సాధించిన రామారామరి సినిమాను దాదాపు అదే ఫిలింను క్యారీ చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు చంద్ర సిద్ధాంత. కథగా చిన్న పాయింట్ అయినా కథానంతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమాలో కీలకమైన జగ్గయ్య పాత్రను మలిచిన తీరు చాలా బాగుంది. ఆ పాత్రకు కన్నడ నటుడు దొడ్డన్న ప్రాణం పోశారు. లుక్స్ పరంగానే కాదు, నటనతో మెప్పించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లో దొడ్డన్న నటన సూపర్బ్. బాబ్జీ పాత్రలో కనిపించిన ఉదయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కకపోయినా సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ ఫేమ్ హైపరాదికి లెంగ్తీ రోల్ దక్కింది. తన మార్కు పంచ్ డైలాగులతో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో పాటు ఆ పాత్రలో పరిచయం ఉన్న నటులెవరూ కనిపించలేదు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ తన గత చిత్రాల మాదిరిగానే మరోసారి మనసును హత్తుకునే ఎమోషనల్ సీన్స్తో సినిమాను రూపొందించారు. ముఖ్యంగా ఆటగాదురా శివ అనే సినిమాకు ప్రధాన బలం మాటలు. ముందు క్షమాపణ అడిగేవాడే ధైర్యవంతుడు, క్షమించిన వాడే బలవంతుడు. మనం ఉన్నప్పుడు లేనోళ్ళు, పోయాక ఉంటే ఎంత పోతే అంత, చావు విముక్తి, బ్రతుకు తృప్తి లాంటి డైలాగ్స్తో ఆలోపింపజేస్తాయి. అయితే కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వారిని ఈ సినిమాని మెప్పించడం కాస్త కష్టమే. నిర్జన ప్రదేశాల్లో పెద్దగా సెట్ ప్రాక్టీసులను వాడకుండా ఆసక్తికర విజువల్స్ క్యాప్చర్ చేశారు. కన్నడ వర్షన్కు సంగీతం అందించిన వాసుకి వైభవ్ తెలుగు వర్షన్లో కూడా మంచి సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్తో పాటు ఎట్టగయ్య శివ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలం తర్వాత తెలుగు సినిమాను నిర్మించిన రాక్లైన్ వెంకటేష్ తమ బ్యానర్ స్థాయికి తగ్గ సినిమాతో ఆకట్టుకున్నారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కథానం, ప్రధాన పాత్రధారుల నటన, ఎమోషనల్ సీన్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం. ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.